అర్ధరాత్రి గ్రామానికి చాలా దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో చెక్కతో కట్టిన ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లాడి బర్త్డే చేస్తూ ఉంటారు. ఆ బర్త్డే పిల్లాడు క్యాండిల్స్ ఊది కేక్ని కోస్తాడు. ఆ కేక్ కోసం ఆరాటంగా వాళ్ళ నల్ల కుక్క కూడా చూస్తూ ఉంటుంది. ఇంట్లో డెకరేట్ చేసిన బెలూన్స్ చిందరవందరగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. కానీ సడన్గా ఒక బెలూన్ అన్నిటికీ భిన్నంగా కదలకుండా గాలి మధ్యలో ఉంది. మామూలు హీలియం బెలూన్స్ అయితే సీలింగ్ని టచ్ చేస్తాయి లేదా నేల మీద ఉంటాయి. కానీ బెలూన్ ఎవరో పట్టుకుంటే ఉన్నట్టు మధ్యలో అలా ఉండిపోయింది. ఆ బెలూన్ని చూడగానే వెంటనే కుక్క అరవడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న వారందరూ ఆ బెలూన్నే చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తుండగా ఆ బెలూన్ అలా ముందుకొచ్చి బర్త్డే పిల్లాడి చేతికి ఇచ్చినట్టు వస్తుంది. ఆ పిల్లాడు ఆ బెలూన్ని తీసుకొని గాలిలో చూస్తూ థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇదంతా చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ఫ్యామిలీ ఆ అడవిలోని చెక్కింట్లో ఏం చేస్తున్నారు? ఆ బెలూన్ దానికదే ఎలా కదిలింది? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతున్న సమయం. జపాన్లో మిలిటరీ వాళ్ళు యువకులను యుద్ధంలో పాల్గొనాలి అని, లేకుంటే జైలు తప్పదని చాటింపు వేస్తారు. ఆ చాటింపు విన్న గాన్ భయంతో తన కుటుంబానికి వారికి వచ్చిన కష్టాన్ని వివరిస్తాడు. గాన్ కుటుంబంలో గాన్ భార్య, పెద్ద కూతురు, చిన్న కొడుకు, ఒక నల్ల కుక్క ఉంటారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో గాన్కి అడవిలో ఉన్న చెక్క ఇల్లు జ్ఞాపకం వస్తుంది. 5 సంవత్సరాల క్రితం అడవిలోకి వేటకి వెళ్ళిన గాన్ ఆ ఇల్లుని యాదృచ్ఛికంగా చూస్తాడు. వెంటనే కుటుంబం మొత్తాన్ని తీసుకొని ఆ చెక్కింట్లోకి మకం మారుస్తాడు. ఆ ఇంట్లో దిగిన రోజే గాన్ వాళ్ళ చిన్న కొడుకు బర్త్డే. కానీ వాళ్ళకి ఏదో అంతు చిక్కనిది బెలూన్తో ఆహ్వానం చెప్పింది. గాన్ ఇంకా గాన్ భార్య యూరి వాళ్ళ చిన్న కొడుకు అయిన కోజీని, నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నావు అని అడుగుతారు. దానికి కోజీ ఆ ఇంట్లో అటు ఇటు చూసి ఆ రూమ్లోని ఒక కార్నర్ని చూపిస్తూ అతనికి అని చెప్తాడు. అయితే అక్కడ ఎవరూ ఉండరు. గాన్ కుటుంబంలో ఉన్నవారంతా భయపడుతున్నారని వాళ్ళందరికీ ఇంకా చాలు, పదండి వెళ్ళి అన్నం తిందాం, మళ్ళీ రేపు బోలెడంత పని ఉంది అని చెప్తాడు. ఆ రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. గాన్ యొక్క కూతురు హినాటా నిద్రపోతున్నప్పుడు సడన్గా వాళ్ళ నల్ల కుక్క హినాటా పైన నుంచొని తన మంచం పైనున్న కిటికీని చూస్తూ అరుస్తుంది. హినాటాకి ఏమీ అర్థం కాదు. వాళ్ళ కుక్క ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు ఇలా వాళ్ళని దాచడానికి ప్రయత్నిస్తుందని హినాటాకి తెలుసు. హినాటా అలా దుప్పటిని కిందకి లాగి అక్కడ ఏముందా అని చూస్తుంది. అక్కడ ఎవరో మనిషి నుంచొని కిటికీ ద్వారా హినాటాని చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసిన హినాటాకి భయం వేసి దుప్పటి ముసిగెట్టేసింది. కానీ కుక్క అరవడం మాత్రం ఆపలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కుక్క ఇంతిదిగా అరుస్తున్నా ఆ కుటుంబంలోని మిగతా వారందరూ నిద్రలోనే ఉన్నారు. తెల్లారుద్ది, అందరూ మత్తుగా నిద్రపోతారు. గాన్ ఇంకా యూరి అనుకుంటారు, ఈ మధ్యకాలంలో ఇంతసేపు ఎప్పుడూ నిద్రపోలేదని. గాన్ ఇంటిని సర్దుతూ ఉన్నప్పుడు యూరి ఇంట్లో సామాన్లు తీసుకురావడానికి దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్తుంది. అక్కడ తాను సరుకులు కొనుక్కుంటున్నప్పుడు కొంతమంది పిల్లలు అడవిలోని వుడెన్ హౌస్లో దెయ్యం ఉంది అని మాట్లాడుకుంటారు. దాంతో యూరికి ఆసక్తి పెరిగి ఆ పిల్లల్ని అడుగుతుంది, ఆ వుడెన్ హౌస్ గురించి మీకు ఏం తెలుసు అని. అప్పుడు వాళ్ళు, అందులో ఒక ఫ్యామిలీ కాలి చనిపోయారు, ఇప్పుడు అక్కడ వాటి ఆత్మలు ఉన్నాయి అని చెప్తారు. ఆ మాటలు విని యూరికి భయం వేసింది. అదే సమయంలో గాన్ ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేస్తూ ఉంటాడు. తనకి ఇంటి వెనక కొంత దూరంలో కొన్ని సమాధులు కనిపిస్తాయి. దాదాపు 10 నుంచి 15 సమాధులు ఉంటాయి. ఈ సమాధులు ఎవరు ఏర్పాటు చేశారో గాన్కి అర్థం కాలేదు. వాటిలో ఒక సమాధి సరిగ్గా కప్పబడి లేదు. అందులో 10 ఏళ్ల వయసు గల అబ్బాయి అస్థిపంజరాన్ని చూస్తాడు. దానిని చూసి భయం వేసి ఇంట్లో వాళ్ళు కనుక చూస్తే బాగా కంగారు పడతారని గాన్ మట్టితో దాన్ని కప్పెట్టేస్తాడు. ఆ రోజు రాత్రి అందరూ వారి గదుల్లో పడుకుంటారు. యూరి నిద్రపోతున్నప్పుడు ఇంట్లో ఏదో చప్పుడు వినిపిస్తుంది. ఏంటా అని ఆ రాత్రి వేళ యూరి ఆ ఇల్లంతా వెతుకుతుంది. కానీ అక్కడ ఏమీ కనిపించదు. సడన్గా ఏదో నల్లని ఆకారాన్ని కిటికీ దగ్గర చూసి గట్టిగా అరుస్తుంది. మళ్ళీ చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే యూరి గాన్ని నిద్రలేపుతుంది. గాన్ చాలా మత్తుగా నిద్రపోతున్నాడు.
యూరి లేపడంతో గాన్ నిద్రలేచి ఆ రాత్రిపూట వుడెన్ హౌస్ బయటకి వచ్చి చూస్తాడు. కానీ అక్కడ ఏమీ ఉండదు. అడవిలో నుంచి ఏమైనా చిన్న జంతువులు వచ్చి ఉండొచ్చు అని చెప్తాడు. అదే టైంలో హినాటా రూమ్లో కుక్క అరుస్తూనే ఉంది. యూరి ఇంకా గాన్ ఆ గదిలోకి వెళ్ళి చూస్తారు. అక్కడ హినాటా దుప్పటి ముసుగేసుకొని పడుకొని ఉంది. కానీ కుక్క హినాటా పైన నుంచొని కిటికీ వైపు చూస్తూ అరుస్తుంది. యూరి కుక్కని కామ్ చేసి హినాటాని చూస్తుంది. హినాటా ఇంత గోలలో కూడా మత్తుగా నిద్రపోతుంది. యూరికి మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అని గాన్కి చెప్తుంది. దాంతో రేపు ఒక ఫాదర్ని పిలిపించి ఇంటిని శుద్ధి చేయిద్దామని అనుకుంటారు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు చర్చ్ ఫాదర్తో ఇంటిని శుద్ధి చేయిస్తారు. అంతా బాగానే ఉన్నట్టు గాన్ ఫ్యామిలీ అనుభూతి చెందుతారు. దాంతో గాన్ ఫ్యామిలీ అడవిలోకి పిక్నిక్కి వెళ్తారు. వారలా వెళ్తున్నప్పుడు గాన్ వాళ్ళ కుక్క దేన్నో చూసి అరుస్తుంది. అటువైపు ఏముందా అని చూస్తే అక్కడ కాలిపోయిన వ్యాన్ ఒకటి ఉంటుంది. గాన్ ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అందులో బాగా కంపు కొడుతుంది. దేనివో అవశేషాలు ఉంటాయి. దాన్ని చూశాక గాన్ ఫ్యామిలీకి పిక్నిక్ జరుపుకోవాలని ఆశపోయింది. దాంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. తెల్లారేసరికి గాన్ ఫ్యామిలీలో చెడు చోటు చేసుకుంది. గాన్ వాళ్ళ కుక్క ఇంటి దగ్గరలో చనిపోయి ఉంది. గాన్ ఆ కుక్క శవాన్ని పాతిపెడుతున్నప్పుడు దాని గొంతును గమనిస్తాడు. ఎవరో గొంతు పిసికి చంపినట్టు అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళంతా బాధతో ఏడుస్తున్నారు. వారికి కుక్క ఎలా చనిపోయింది అని చెప్పకుండా వారి మూడ్ని కాస్త మారుద్దామని కుక్కని పాతిపెట్టిన తర్వాత అలా వాకింగ్కి తీసుకువెళ్తాడు. అలా తీసుకెళ్ళినప్పుడు వారికి ఒక గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో కొంతమంది గాన్ ఫ్యామిలీని విచిత్రంగా చూస్తారు. ఎవరు వీళ్ళు, ఈ అడవిలో ఏం చేస్తున్నారు అన్నట్టు. అది గమనించిన యూరి వాళ్ళ గురించి చెబుతుంది. ఎప్పుడైతే తను వుడెన్ హౌస్ గురించి చెబుతుందో ఆ గ్రామం వారంతా షాక్ అవుతారు. మీకు ఆ ఇంటి గురించి తెలుసా అని అడుగుతారు. దానికి యూరి తెలుసు, అక్కడ ఒక ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్తుంది. అప్పుడు ఆ గ్రామస్తులు, కాదు, ఆ కథ అబద్ధం. అక్కడ ఒక కిరాతకుడు ఉండేవాడు. చిన్నపిల్లల్ని తీసుకెళ్లి చిత్రవద చేసి చంపేవాడు. వారి శవాల్ని ఇంటి వెనక పాతి పెట్టేవాడు. వాడి చేసే హత్యలను తెలుసుకొని మా గ్రామం వాళ్ళకి కోపం వచ్చి వాడిని ఆ వుడెన్ హౌస్ నుంచి బయటకి తీసుకొచ్చి వాడి వ్యాన్లోనే కాల్చి చంపేశాము అని చెప్తారు. అదంతా విన్న గాన్ ఇంకా యూరికి వెన్నులో వణుకు పడుతుంది. వాడి ఆత్మ అక్కడే ఉంది అన్న ఆలోచన గాన్ ఫ్యామిలీకి కలిగింది. వెంటనే అడవిని విడిచి గాన్ ఫ్యామిలీ వాళ్ళ పాత ఇంటికి వెళ్ళిపోయారు. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.